మై మదర్ ఇన్ లా ఈజ్ అ రష్యన్. సో మా మామయ్య అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు హీ గాట్ మ్యారీడ్ అండ్ దే గాట్ సెటిల్డ్ హియర్. ఓకే. నా బర్త్డేస్కి పెళ్ళైన కొత్తలో బర్త్డేకి ఇలాగే కేక్ చేస్తే అది నైట్ కట్ చేసాం, మాకేమనిపించలేదు. పొద్దున్న లేసి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఏమున్నాయి తినడానికి అని చూసి కేక్ ఒకటే ఉండే. సో అది ఎలా తిన్నామంటే ఇలా చేతితో తినేసాం మేము, అంత బాగుండే. దెన్ ఎంఎం ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత ఐ టోల్డ్ మై పార్ట్నర్ అలీ, ఇట్లా మా అత్తమ్మ చాలా బాగా కేక్ చేస్తారంటే, అరే తెప్పియండి బాయ్ పెడదామంటే అది ఇన్స్టెంట్గా ఫస్ట్ డేనే మాకు కస్టమర్లు తిట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకు అని అంటే ఇంకా స్టాక్ ఎందుకు పెట్టట్లేదు మీరు, అయిపోయిందని ఎలా అంటారని. సో మేము షాక్లో ఉండే, ఇదేంటి ఫస్ట్ డేనే ఇలా అంటున్నారు అని. అక్కడ నుంచి వీ స్టార్టెడ్ డూయింగ్ ద ప్రొడక్షన్ అండ్ మై అత్తమ్మ ఆల్సో షీ బికమ్ అన్ ఆంటర్ప్రినర్ నౌ. కాదు, రష్యన్ అంటే ఇండియాలో సెటిల్ అయిపోయారు వాళ్ళు? ఎస్ సార్, ఇండియాలో సెటిల్ అయిపోయారు. ఆమె దే ఆర్ ప్యూర్ రష్యన్. హర్ నేమ్ ఈజ్ లుద్మిలా హరుత్యూనియన్. ఓకే. ఎట్లా మీ లవ్ మ్యారేజా? యా, నాది లవ్ అండ్ అరేంజ్డ్ అనుకోండి. ఓకే. వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు? ఎస్ ఎస్, శ్వేత. ఆవిడ ఇంట్లో చేసుకునే కేక్ అది, అంతేనా? అవును సార్, వాళ్ళు ఇంట్లో ట్రెడిషనల్గా చేసుకునే కేక్ అది. వాళ్ళు ఇప్పుడు అది ఇక్కడ బాగా ఫేమస్ అయిపోయింది సార్. మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఇప్పుడు మన బాలీవుడ్లో అజయ్ దేవ్గన్ గారు కూడా రెగ్యులర్గా ఆర్డర్ చేస్తారు. మీకా? ఈ రష్యన్ కేక్ హీ సెండ్ సమ్ వన్ అండ్ దే కమ్ అండ్ పిక్ ఇట్ అప్. అజయ్ దేవ్గన్ గారు, సంజయ్ దత్. ఎట్లా వాళ్ళకి ఎట్లా తెలిసింది దీని గురించి? ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు సార్ ఇంకొక ఆయన. సో వాళ్ళ దగ్గర టేస్ట్ చేశారు వాళ్ళు ఒకసారి. టేస్ట్ చేసిన తర్వాత నేను కూడా ఒకసారి రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాను, వాళ్ళు ఇంకొకటి కావాలి అని. అజయ్ దేవ్గన్ గారు సన్నుకు కూడా బాగా నచ్చింది ఆ టేస్ట్. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో బాగా అలవాటు అయిపోయింది. అంటే వాళ్ళు ఇక్కడ ఫిలిం సిటీ షూట్కి వచ్చినప్పుడు మీది ఎస్ టేస్ట్ చేశారు. అక్కడ నుంచి బాంబేకి ఆర్డర్ చేస్తారు? బాంబేకి ఆర్డర్ చేస్తారు రెగ్యులర్గా. ఎందుకంటే ఆ కేక్ ప్రీ ఆర్డర్ చేయాలి సార్, అది ఎక్కువ ప్రొడక్షన్ చేయలేం. ఇట్ టేక్స్ మినిమం 3 to 4 hours టు మేక్ వన్ కేక్. అందుకే ఆ టేస్ట్ అంత ఎన్హాన్స్డ్గా ఉంటుంది అనమాట దాంట్లో. ఈవెన్ సంజయ్ దత్ గారు కూడా ఈ ఆర్డర్స్ ఇట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద మన రెబెల్ స్టార్ కానీ రష్మిక మందన గారు, దేర్స్ అ లాట్ లిస్ట్. ప్రభాస్? ఎస్ ఎస్, దే ఆల్ ఆర్డర్. ఎస్ ఎస్, వాళ్ళ పర్సన్స్ ఆర్డర్ చేస్తారు. లేకపోతే ఇంట్లో పార్టీస్ ఎలా? హి ఈస్ ఎ ప్యాషనేట్ ఫుడ్ లవర్. సో యా, డెఫినెట్లీ దేర్ టీమ్ ఆర్డర్స్ అండ్ వాళ్ళు ఆర్డర్ చేస్తే ఎక్కువ క్వాంటిటీ మినిమం ఒకటేసారి ఆయన బాహుబలి రేంజ్లో 10-12 కేక్స్ ఆర్డర్ ఇస్తారు. ఎస్ ఎస్. మీరు ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా? మీకు ఫోన్ చేసి చెప్పడం అలాంటిది ఏం లేదు, మా అత్తమ్మనే వాళ్ళ మేనేజర్ అడిగారు కలుస్తారా అని. బట్ షీఈస్ బిజీ ఆల్ ద టైమ్, షీ డజంట్ కమ్ అవుట్. ఇంకా షీ సప్లైస్ టు ఆల్ ద బ్రాంచెస్ అండి, ఆల్మోస్ట్ లైక్ 5 to 7 బ్రాంచెస్ సప్లై చేస్తారు. ప్రభాస్ చెప్పాడా నాకు చాలా బాగా నచ్చింది, అందుకే రిపీట్ ఆర్డర్స్ వస్తాయి వాళ్ళ పార్టీలో అందరికి సప్లై సర్వ్ చేయడం వేరుని పర్సనల్గా. ఆయన సెకండ్ టైం ఆర్డర్, థర్డ్ టైం ఆర్డర్ చేశారంటేనే యూ కెన్ ఇమాజిన్. ఇట్స్ మైండ్ బ్లోయింగ్ అండి. యూ షుడ్ టేస్ట్ దట్. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా డిమాండ్ మాకు ఆ టేస్ట్. అంటే ఎంత ఉంటుంది సైజ్ అది? జస్ట్ పేస్ట్రీలానా? ఒక 1 kgలో ఒక 9 slices లాగా వస్తాయి. ఈచ్ స్లైస్ ఈజీలీ 2-3 people కెన్ ఈట్ ఇట్. ఈచ్ స్లైస్? యా, ఈచ్ స్లైస్. ఇట్ ఈస్ బిట్ హెవీ అండ్ స్టాక్ ఉండదు ఇక్కడ కూడా మాకు ట్రబులే. మేము అందుకే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఆపేసాం. చాలా మంది టేక్ అవే కూడా ఇవ్వండి అంటే వీ డోంట్ గివ్ టేక్ అవే బికాస్ టు కేటర్ ద పీపుల్ హు ఆర్ డైనింగ్ ఇన్, వాళ్ళకి ఇద్దామని మేము అసలు పార్సల్ కూడా ఇవ్వము ఎవరికి. ఎక్స్పెన్సివా? ఎంత? లేదు సార్, మినిమం ప్రైజే, అంతేం ఎక్స్పెన్సివ్ ఉండదు.